అసలు విషయం ఏంటంటే తను అతన్ని ఇష్టపడుతుందని చెప్పేసి అంది. పాప అతన్ని ఇష్టపడుతున్నా అని చెప్తుంది. అట్లా అని చెప్పిన తర్వాత కూడా మందులు ఇచ్చాను నేను ఓపెన్ చేసి. అనుకోకుండా ఒక రోజు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. నాన్నగారు ఏదో చెప్తున్నారు, మీ షాప్కి వచ్చే అంకుల్తో నీకేదో తనంటే నాకు ఇష్టం మేడం, అందుకే మేము వెళ్ళిపోయాం బయటికి. తల్లి లేని పిల్లని కొంచెం గారాబంగా చూసుకున్నాడు, ఇష్టంగా చూసుకున్నాడు చిన్నదానివి కాబట్టి. దాంట్లో నీకు పెళ్ళి తర్వాత తనతో వెళ్ళిపోవాలి అని ఇంటెన్షన్ ఎలా వచ్చింది? అంటే ప్రేమ అంటే వయసుతో సంబంధం ఉండదు కదా మేడం. రెండు మూడు సార్లు వెళ్ళావు కదా ఆ వ్యక్తితోటి, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా శారీరకంగా? జరిగింది. ఏం మాట్లాడవేంటయ్యా? ఇప్పటి వరకు నాకు తల్లిగా కావాలి నా కొడుక్కి అని అన్నావు, మరి నీ శారీరక సుఖం చూసుకోవాలని నీకు ఎలా అనిపించింది? అదే అంత చిన్న వయసు అమ్మాయితోటి. అలా చేస్తే పెళ్లి కప్పుకుంటారు కదని చెప్పేసి చేసింది. మీ నాన్న లేకపోతే దాని అర్థం ఏంటి? అంటే ఏ డ్రమ్ములు, ఏ సిమెంట్ బస్తాలు, ఏ పెద్ద సూట్ కేసులు ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? నాకు మంచి మాటలు రావట్లేదు. నీ వయసు ఏంది, నువ్వేంది? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి బాబు. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు రఘు అండి. రఘు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? భద్రాచలం నుంచి. ఏంటండి సమస్య అసలు? చిన్న పల్లెటూరులో షాప్ పెట్టుకున్నాను. మా వైఫ్ కొన్నాళ్ళ క్రితమే జరిగిపోయింది. సరే పాప నాతో పాటు ఉంటుంది, నాకు ఒకతే కూతురు. మీ అమ్మాయి? మీ అమ్మాయి ఒకతే కూతురు. ఇక నేను బయటికి ఎట్టని వెళ్ళేటప్పుడు పాప కొట్టు చూసుకునేది, షాప్ లో ఉండేది. నాన్న నేను చూసుకుంటాలే పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పేది. మీకు చేదోడు వాదోడుగా ఉంది చక్కగా అన్ని విషయాలు ఇంట్లో. అట్లాగే కొన్ని రోజులు ఇట్లా సరే పాప మీద నమ్మకంతో నేను అనుకోకుండా బయటికి వెళ్ళాను. ఒక రోజు ఆ వీధిలో ఉండే ఒక అతను, ఆయనకు సుమారు ఉంటే కావచ్చు 40 సంవత్సరాల పైన ఉంటాయి అనుకుంటా. తను తరచూ మామూలుగా నేనున్నప్పుడు కూడా వచ్చేవాడు, అవివో ఇవో తీసుకెళ్లేవాడు. మీకు రెగ్యులర్ కస్టమర్ లాగా అట్లా ముఖ పరిచయం. తను సర్లేండి అని చెప్పేసి మేము కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. పాపతోటి చనువుగా మాట్లాడటం అట్లా చేసేవాడు అనమాట ఆయన. తను మామూలుగా చిన్నపిల్ల కదా, వేరే ఉద్దేశం ఉంటుందిలే అని చెప్పేసి మేము పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇద్దరి మధ్యలో ఏముందో తెలీదు. పాపను మందలిస్తే అసలు విషయం ఏంటంటే తను అతన్ని ఇష్టపడుతుందని చెప్పేసి అంది. పాప అతన్ని ఇష్టపడుతున్నా అని చెప్తుంది. అట్లా అని చెప్పిన తర్వాత కూడా మందులు ఇచ్చాను నేను ఓపెన్ చేసి. అనుకోకుండా ఒక రోజు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. మళ్ళీ తొరకబట్టి తీసుకొచ్చి మా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో పంచాయతీ పెట్టించి వార్నింగ్ ఇచ్చి కూడా తను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను. తీసుకున్నాక మళ్ళీ ఇక వీళ్ళది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట, మాట్లాడడం. మళ్ళీ కలుస్తూనే ఉన్నారు. ఈ అమ్మాయికి కాకుండా మీరు ఆ వ్యక్తికి కూడా చెప్పారా? కొంచెం బెదిరించారా? రావద్దు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్, మళ్ళీ ఇంకోసారి జరిగితే కంప్లైంట్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పారు మీరు. ఆయనకు కూడా మీరు కొద్దిగా హెచ్చరిక చేశాను. చేసినాక కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, కేవలం ఈమెని చిన్నపిల్ల కదండి, ప్రేమలో పడేశాడు అని అంటున్నారు, లేకపోతే ఇంకేమన్నా ఆపై కూడా ఏమన్నా అంటున్నారు? అంటే వీళ్ళని అడిగితే ప్రేమ అంటున్నారు. మరి అది ప్రేమ అనేది ఎట్లా అవుతుంది కానీ అలా అని చెప్పేసి నాకు ఇట్లా చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాను. నీ పేరేంటమ్మా? నా పేరు వనజ. నీ వయసు ఎంత అసలు? 22 ఏళ్ళు. నాన్నగారు ఏదో చెప్తున్నారు, మీ షాప్కి వచ్చే అంకుల్తో నీకేదో తనంటే నాకు ఇష్టం మేడం, అందుకే మేము వెళ్ళిపోయాం బయటికి. నీకేమన్నా అర్థమవుతుందా? నాన్న వయసు ఉన్న వాళ్ళని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? తన మనసు, తన మాటలు నచ్చడం వల్ల, తన ప్రవర్తన నచ్చడం వల్ల మేము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ లో ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండర్స్టాండింగ్ లో ఉందా మీకు? అతను నీకు నచ్చాడా? ఏం చెప్పేవాడు నీకు అసలు? నువ్వంటే నాకు ఇష్టము అనేసి చెప్పేవాడు. నిన్ను మంచిగా చూసుకుంటాను అంటాడా? నాన్నకన్నా మంచిగా చూసుకుంటాడా? నాన్న మీకు అమ్మ లేదని చెప్పారు, నాన్న మీ చిన్నప్పుడే పోయారని చెప్పారు. అమ్మ నాన్న ఆయనే అయి పెంచాడు నీకు, అమ్మను కూడా ఆయనే చూపించాడు ఆ ప్రేమలో. ఈ ప్రేమ కంటే ఎక్కువ ఉందా అమ్మ ఆ ప్రేమ? మనసుకు నచ్చాడు మేడం, అందువల్ల. అవును, అలాంటప్పుడు మీ డాడీ చూపిస్తున్న ప్రేమలానే తనది కూడా ఉంది, లేదా కొంచెం ఎక్కువ అనిపించిందో ఏమో. ఓకే, అలాగే వచ్చి చూసి వెళ్ళమని చెప్పు కదా. ఈ ఇష్టం కాస్త పెళ్లి వరకు వెళ్ళడం ఏంటి, అతనితో వెళ్ళిపోవడం వరకు ఏంటి చెప్పు ఒక మాట. అలాగని ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళందరూ తల్లి లేని పిల్ల అని, కుటుంబంలో వ్యక్తులు కూడా తల్లి లేని పిల్ల అని గారాబంగా ప్రేమగా చూస్తారు. అలా అని అందరిని పెళ్లి చేసుకోము కదా, అలా అని అందరితో వెళ్ళిపోము కదా. ఎంత చుట్టరికంగా నా మనసుకు నచ్చడం వల్ల నేను ఒక మాట వినండి, పూర్తిగా వినండి. మనసుకి నచ్చింది ఎవరితో మాట్లాడడం మనం. మనసు అంటే అర్థమైందో నీకు ముందు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు.
మనసుకి నచ్చితేనే మనం ఎవరితోటైనా ప్రేమగా మాట్లాడతాం. అది ఎవరైనా కానీ కుటుంబం వ్యక్తులు, మీ కుటుంబం వ్యక్తులు అందరూ నేను ప్రేమగా చూసుకున్నంత మాత్రాన అందరినీ పెళ్లి చేసుకోము. అలానే చుట్టరికంగా ఎలా వెళ్తామో అలాగే తిరిగి ఇంటికి వచ్చేస్తాము. అది మనం వెళ్ళేది ఆ చుట్టరికం యొక్క బాధ్యత. అయిపోయింది కదా. ఈ అంకుల్ వచ్చాడు, తల్లి లేని పిల్లని కొంచెం గారాబంగా చూసుకున్నాడు, ఇష్టంగా చూసుకున్నాడు, చిన్నదానివి కాబట్టి. దాంట్లో నీకు పెళ్ళి తర్వాత తనతో వెళ్ళిపోవాలి అని ఇంటెన్షన్ ఎలా వచ్చింది? అంటే ప్రేమ అంటే వయసుతో సంబంధం ఉండదు కదా మేడం. ఎవరు చెప్పారు ఆ వర్డ్ నీకు? సినిమా చెప్పింది. అది సినిమాలలో సినిమాలు, యూట్యూబ్లు, సినిమాలలో చూసా ఇవన్నీ ఎఫెక్ట్స్. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఆ వయసు వ్యక్తి ఈ రోజో రేపో అంటాడు, అప్పుడు కాలం చెల్లిస్తాడు. తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ ఒక భారంగా వచ్చి తండ్రి దగ్గర కూర్చుంటావా? నువ్వే చెప్పు ఒక మాట. అతనికి పెళ్ళయింది, అతని జీవితంలో గడపాల్సినవన్నీ గడిపేశాడు, తన జీవితం కాస్త పూర్తయింది. ఇంకేం పెండింగ్ ఉంది అతని దగ్గరికి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు ఎవరు ఉంటారనేసి గ్యారంటీ ఉండదు కదా మేడం, వయసులో ఉన్నవారు కూడా. ఓహో, తెలుసా అమ్మా నీకు? ఎవరు కూడా గ్యారంటీ లేదు. క్లియర్ గా ఉందన్నమాట సార్. 22 ఏళ్ల వయసులో 62 మెంటాలిటీ ఉంది ఆమెది. అంటే అన్ని తెలుసుకున్నది. సో మొత్తానికి ఆ అమ్మాయిని చక్కగా మొత్తం తయారు చేసి కూర్చున్నాడు అతను. అమ్మాయి ఏం మాట్లాడాలో కూడా తయారు చేసి కూర్చున్నాడు. పెళ్లి చేసుకొని వెళ్ళి ఏం చేస్తావు? మాకు ఉన్న షాప్ ఉంది కదా మేడం, ఇప్పుడు నాకే కదా మా డాడీది. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వరు మీ నాన్న. ఇదే లాజిక్. అదే ఇది కూడా అతనే చెప్పాడా? అతను ఏం చెప్పలేదు, నేను షాప్ చూసుకునేదాన్ని కదా. ఇప్పుడు మా డాడీ లేకపోతే ఇక అది షాప్ కూడా మాకే. నువ్వు మీ నాన్న మాట వింటే. ఒక్క మాట మేడం, ఇక్కడ ఒక పాయింట్. మీ నాన్న లేకపోతే దాని అర్థమైంది అంటే ఏ డ్రమ్ములు, ఏ సిమెంట్ బస్తాలు, ఏ పెద్ద సూట్ కేసులు ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? అట్లాంటిది ఏం లేదు. మరి నువ్వు ఎలా అంటావు ఆ వర్డ్ ని? మా నాన్న లేకపోతే అన్నానంటే మీ నాన్న కంటే పెద్దవాళ్ళు ఇంచుమించు, ఆయన పోడు కానీ మీ నాన్న పోవాలి. నీ ఉద్దేశం అదా? అంటే ఒక్కగానొక్క కూతుర్ని కదా మేడం, నాకే కదా ఏదైనా. అలా నువ్వు ఫిక్స్ అయ్యావా? ఒకగానొక కూతురువి. మరి మా నాన్నకి నా మీద ఎన్నో ఆశలు ఉంటాయి. నా పెళ్లి కూడా అంగరంగ వైభవంతో చేయాలి అని ఒక థాట్ ఉంటది. అతను కూడా గౌరవంతో సమాజంలో పెళ్లి చేసి కూతుర్ని మంచిగా అత్తారింటికి పంపాలని ఒక ఆశ ఉంటది. అలాంటి ఆశని వాడి ఆశ చేసినావు కదా, మరి దాని గురించి ఏంటి? నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఏమి ఇష్టం అమ్మా నీది? ఇప్పుడు ఏర్పడింది ఇష్టం అనుకుంటున్నావా? 2 రోజులు కూడా ఉండలేవు ఆ మనిషితో. నీకన్నా ఎంత పెద్దవాడు, అతని ఎక్స్పీరియన్స్ ఏంది? నీలాంటి వాళ్ళని బుట్టలో పడేయడానికి అట్లాంటి వాళ్ళు ఉంటారు. అది మీకు ఎంత చెప్పినా అర్థం కాకపోతే ఏం చేస్తారు తల్లిదండ్రులు కూడా? ఈ మొక్కామేనా బాబు మీకు? ఒక్కగానొక్క కూతురు అని అంటే అబ్బాయిలు కూడా ఎవరు లేరా? లేరమ్మా, అబ్బాయిల కంటే ఎక్కువగా చూసుకున్నారు మీరు ఆవిడ. నీకు ఇంత విద్యాబోధ చేయించి నీకు లైఫ్ లో నువ్వు బాగుండాలని మీ నాన్న ఇన్ని కలలు కంటే నువ్వు మీ నాన్నకు మిగిల్చేది ఇదేనా అమ్మా? జాబ్ చేస్తున్నావు ఏమైనా? ఏం లేదు, షాపే చూసుకుంటున్నావు. మీకు ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా? షాపులు కాకుండా ఇల్లు ఏమైనా ఉన్నాయా? 1 ఎకరం పొలం ఉంది. ఇప్పుడు షాప్ ఉన్నది ఇల్లా లేకపోతే ఇల్లు షాప్? చదివించారు? ఇంటర్ చదివించాం. ఇంటర్ చదివించింది అంటే ఎంతో కొంత చదువుకున్నది, సమాజం ఏంటో తెలుసు. ఏంటమ్మా మీ అంకుల్కి ఏమేమి ఉన్నాయి? తనకేం లేవు. ఏం లేవు. అంకుల్ అనకండి, ఫీల్ అవుతుంది. అనకూడదా? మరి 40 ఏళ్ళ వాళ్ళని ఏమంటాం సార్? 20 ఏళ్ళ వాళ్ళని ఆంటీలు ఆంటీ అని పిలుస్తున్నారు. మరి 40లోని ఏం పిలవాలో నాకు అర్థం కావట్లేదు. ఆమె చూపుకి ఆ 40 ఏళ్ళ అతను ప్రియుడు, హీరో. అంకుల్ అంటే ఫీల్ అయితే ఎట్లా? ఏం పేరు అమ్మా అతని పేరు? ఇతనే మేడం, రమేష్. కూతురు వయసు ఉన్నది అమ్మాయికి, ప్రేమిస్తావా? నాకు మ్యారేజ్ అయింది సార్. అనారోగ్యకరంగా నా బాధ చనిపోయింది. వేరే ఎవరినైనా చేసుకోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి నాకు చిన్న బాబు ఉన్నాడు సార్. బాబుని చూసుకోడానికి పెళ్లి చేసుకుందాం అని చెప్పి మా తండ్రి గారితో మాట్లాడదాం అనుకున్నాను. ఈ అమ్మాయికి కూడా చెప్పానండి ఇష్టం అన్నది. ఆ నాన్నగారితో మాట్లాడితే నాన్నగారు ఒప్పుకోలేదు సార్. ఇట్లా కాదు, ఇప్పుడు మీ భార్య ఉండే, భార్య చనిపోయింది, మీకు బాబు ఉన్నాడు, బాబుని చూసుకోవాలి, ఎవరన్నా ఒక తల్లి కావాలి, మంచి థాట్ మీది. అవును సార్. ఓకే, ఒప్పుకుంటాం. కానీ అలాంటిది పెళ్లి కాని అమ్మాయి, 20-22 సంవత్సరాలు ఉన్నాయి అమ్మాయికి, ఈ అమ్మాయిని భార్య చేసుకోవడం అని మీకు థాట్ ఎలా వచ్చింది? అమ్మాయికి కూడా బాబుని బాగా చూసుకుంటదని, సంప్రదాయమైన పిల్ల కొద్దిగా కొడుకుని బాగా చూసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకుందామని తండ్రి గారు చెప్పానని ఒప్పుకోలేదు. అందుకే మీరు బుట్టలు వేసుకున్నారా? లేదు సార్. బుట్టలు వేసుకోవడం అంటారు దీన్ని. నా కొడుకు కోసం తీసుకెళ్ళి. అయితే నీ కొడుకు కోసం 22 ఏళ్ళ అమ్మాయి నా కొడుకుని బాగా చూసుకుంటది అని చెప్పి. సరే, అదేదో పిల్లలు చూసుకునే వాళ్ళని తెచ్చుకోవచ్చు కదా. పెళ్లి చేసుకొని నీ కొడుక్కి తల్లిని ఎందుకు తీసుకురావాలి? తల్లి అయితేనే కానీ బాగా చూసుకుంటది. సరే, మంచి థాట్. తల్లి అయితే బాగా చూసుకుంటది. మీరు కూడా వృద్ధాపంలో ఇద్దరు ఆలు మగులు లెక్క కలిసిమెలిసి ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్, మీరు మీ వయసుకు తగ్గట్టు ఎవరైనా విడాకులైన భార్య
లేకుంటే హస్బెండ్ మొగుడు చనిపోయినా ఆమెను తీసుకొచ్చుకొని ఆమెకు ఒక లైఫ్ ఇవ్వాలి. సార్, కానీ నాలుగు చాలా చూసాను లైఫ్ సార్. ఉంది ఈమెకి, పెళ్లి కాని అమ్మాయి, ఈమెకి ఇంకా లైఫ్ ఉంది. ఈమె లైఫ్ ఎందుకు స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఈమెకి సగం వయసు చేంజ్ ఉంది, 45 దాకా మీకు ఉంటాయి. 22 సంవత్సరాలు ఈమె ఎంత చేంజ్ ఉంది చెప్పండి మీ ఇద్దరికి? వయసు గురించి చూడలేదు సార్. నేను నా కొడుకుని బాగా చూసుకుంటది. 4-5 సంవత్సరాలు బట్టి ఆ అమ్మాయిని చూసుకోండి సార్. సాంప్రదాయంగా వచ్చిన వాళ్ళందరినీ గౌరవం చూడటం, పేదవాడిని కూడా బాగా ఇదిగా చూసిన వాళ్ళనే బాగా చూస్తుంది. నా కొడుకుని ఏమంటారు అంటే ట్రాప్ అంటారు. కరెక్ట్. లేదు సార్, ట్రాప్ చేశారు మీరు ఎక్కడ అమ్మాయి. లేదు, ఎక్కడ లేదు బాబు. వాళ్ళ షాప్కి వెళుతూ ఆ పిల్లకి తెలిసి తెలియక అన్ని విషయాలు చెప్తే ఒకగానొక కూతురు. మ్యారేజ్ అయిందని కూడా చెప్పాను సార్. ఆ అమ్మాయి అంత మ్యాచ్యూర్డ్ కాదు. అమ్మాయి 22 సంవత్సరాలు అంటే చిన్న పిల్లనే. ఆమెకి ఏం తెలుస్తుంది? మభ్య పెట్టారు మీరు ఆమెని, మరి డైవర్ట్ చేశారు, మిస్లీడ్ చేశారు. లోకం అంటే ఏంటో తెలియదు అమ్మాయికి. ఇంటర్ చదివింది, ఏదో ఇంట్లో కూర్చొని ఏదో వ్యాపారం చేసుకుంటుంది. ఆమెని రోజు వెళ్ళేసి మీరు ఏం చేశారు, ఏం మాయా చేశారు, ఏం చేశారు అమ్మాయిని? అమ్మాయి మీ ట్రాప్ లో పడిపోయింది. ఇప్పుడు కన్నా తండ్రి కూడా వద్దంటుంది, మీతో పాటు వస్తా అంటుంది. ఈ తండ్రి స్థానంలో మీరే ఉన్నారు. మీ కూతురు ఇలా చేస్తుంది, వేరే ఒక 50 ఏళ్ళ అతన్ని లవ్ చేస్తుంది, పెళ్ళైన అతన్ని. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నీ మాటలు రావట్లేదు. ఈ తండ్రి స్థానంలో ఉండి మీరు ఆలోచించండి. ఈ తండ్రి మీద ఎలాంటి ప్రెషర్ ఉందో ఇప్పుడు ప్రెసెంట్లీ. మీరు చేసింది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? నేను నా బాబు గురించి ఆలోచించాను సార్. మీరు మీ లైఫ్ కోసం, మీ బాబు లైఫ్ కోసం చూస్తున్నారు, కానీ మీరు ఒక ఆడపిల్ల లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నారు. అది మీరు గ్రహిస్తలేరు. బాబు అనేది ఒక వంక. లేదు మేడం, నువ్వు ఆమె కంఫర్ట్ మొత్తం లాక్కుంటున్నావు. నీకు అక్కడ ఆమెను చేసుకుంటే ఏం కంఫర్ట్ ఉందో నీకు తెలుసు. నీకు ఆ షాపు ఆ పిల్ల చెప్తుంది కదా, డైరెక్ట్ చెప్తుంది. ఎట్లా బతుకుతారా అని అడిగితే మాకేంది, మాకు షాప్ ఉంది, షాప్ మీ నాయన ఏమైపోవాలి, మీ నాన్న ఏమవ్వాలా? మన ఇలాంటి కూతురుగా అన్నందుకు ఆయన రోడ్డు మీద రావాలా? షాప్ ఉందని చెప్పుండి ఉంటుంది. ఆయన చెప్తూనే ఉన్నారు ఎకరా భూమి ఉందని. ఇంకేంది? కంఫర్ట్ లెవెల్ కనిపించాయిగా. డైలీ పని చేసుకుంటాను, ఏం జాబ్ చేస్తారు? కూలి పనికి వెళ్తాను మేడం. ఎంత సంపాదిస్తారు కూలి? రోజుకి ఒక 600-700 సంపాదిస్తాను మేడం. ఆయన చెప్పే ఛీ, ప్రతి ఛీ, పాయింట్ ఛీ, విను, ఛీ. నువ్వు మంచిగా విను. డైలీ 600-700 సంపాదిస్తావు. మీకేం ఆస్తులు ఉన్నాయి? ఆస్తులు ఏమి లేవు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకోవడానికి మెయిన్ ఉద్దేశం మీదేంటి? నా బాబుని చూసుకుంటాను. మీ బాబునే చూసుకోవడానికి. మీ బాబునే చూసుకుంటే సరిపోదా? మీతో కూడా ఉండాలి. నాతో ఎలా ఉన్నప్పుడు మా బాబుని చూసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మీతో కూడా వద్దు. వద్దు మేడం. అలాంటప్పుడు ఇంకా తల్లెందుకు? కేర్ టేకర్ సరిపోతారు కదా. చాలా ఎలా చూస్తారు మేడం? నా కళ్ళ ముందే చూసాం కదా, 3-4 సంవత్సరాలు ఏ చూసాను. తల్లైనా కూడా 24 గంటలు బాబు దగ్గర ఉండదండి. ఉంటదన్న ఉద్దేశంతో ఎందుకు ఉంటది? బాబు స్కూల్కి వెళ్ళడా? తల్లి పనికి వెళ్ళదా? మీరు వర్క్కి వెళ్ళరా? నేను వెళ్తే చూసుకుంటదనే కదా మేడం సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఇక తనని, మీ బాబుని ఇక 10 సంవత్సరాల నిండా 20 సంవత్సరాల నిండా ఇంకా తనే చూసుకుంటూ కూర్చుంటుందా? తను పెరగలేదా? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయితే మీ భార్య చనిపోయి? 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పెరగలేదా బాబు? నేనే చూసుకున్నాను మేడం. అలాగే చూసుకునేది ఉండే. పనికి వెళ్ళి ఇబ్బంది అయిపోతుంది మేడం. సరే, స్కూల్లో వెయ్యి, కిండర్ గార్డెన్ స్కూల్లో వెయ్యి, లేకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టు. అదంతా పక్కన పెట్టి ఆ అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయిని ట్రాప్ చేసి, అంటే షాప్ వస్తుంది, వెనక ఆస్తి వస్తుంది, తన తోడెవరు లేరు, తన తండ్రి మాట్లాడలేడు, అంతేనా? ఆస్తి కోసం అయితే నా అమ్మాయిని ట్రాప్ చేయలేదు. నువ్వు ఏం పని చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అది పక్కన పెడతాం. ఏ పని అయినా కూడా చిన్నది పెద్దది ఉండదు. మీ రెస్పెక్ట్ ఆల్ వర్క్స్. మీరు లేబర్ పని చేసినా కూడా మీరు రెస్పెక్ట్ దాట్. మీరు సంపాదించుకుంటున్నారు, మీ కష్టార్జితం మీరు తింటున్నారు, ఓకే ఫైన్. కానీ మీరు ఈ అమ్మాయిని ట్రాప్ చేసి కేవలం మీ బాబు కోసమే తనని ఒక కేర్ టేకర్ గా, అంటే కేర్ టేకర్ కైనా మీ సంపాదన ఇచ్చి తనను పెట్టుకోవాలి. కానీ మీకు ఫ్రీగా ట్రాప్ చేసి జీవితాంతం మీకు స్లేవ్ లా, మీకు పని మనిషిలా, మీ కొడుకుకు ఒక పని మనిషిలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కేవలం మీ కొడుకు కోసమే అంటున్నారు, మీతో పాటు కూడా ఉండాలని లేదు అని మీరు చెప్తున్నారు కదా. సో ఇక్కడ క్లియర్ గా మీ ఇంటెన్షన్ ఏంటి? మీ కొడుకు కోసము యంగ్ లేడీని ట్రాప్ చేశారు, ఆమెతో మీరు పెళ్లి చేసుకొని ఓకేనా సమాజంలో కాలర్ ఎగరేసుకుంటా తిరగాలి. మీరు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారో ఇక్కడ ఈ తండ్రి అంత డిగ్రేడ్ ఫీల్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే అతను కూడా అలాంటి వ్యక్తే కదండి అసలు. అంటే భార్య చనిపోయింది, ఆ పాప కోసం అతను స్వచ్ఛంగా ఆ పాప కోసమే బ్రతికిండండి. మరి నీకేమొచ్చింది? అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాడు కదా, ఒక వ్యక్తి త్యాగం చేశాడు తన బిడ్డ కోసం. అసలు ఇంకే పెళ్లి చేసుకోలే, మొత్తం బాధ్యత ఆయనే తీసుకొని చూసుకున్నాడు. మరి నీ కొడుకు కోసం నువ్వు అలా ఉండకపోయావా? మరి ఇక్కడ కూడా 2 రకాలైన మెన్స్ మెంటాలిటీ కనిపిస్తుంది. ఒకళ్ళేమో పిల్లం చనిపోయినా కూడా నా బిడ్డలే నా సర్వస్వం అని జీవిస్తున్నారు. ఒకళ్ళేమో పిల్లం చనిపోయినా కూడా ఇంకో పిల్లాన్ని తీసుకొచ్చి తన బిడ్డని చూడాలని ఉంది. మీరే అమ్మ నాన్న మీరు చూసుకోవచ్చు కదా మీ బాబుని. చిన్న పిల్లోడైనా కూడా ఇయాలో రేపు స్కూల్కి వెళ్తాడు, రోజంతా పనికి వెళ్తుంటే ఇబ్బంది అయిపోతుంది సార్. ఇబ్బంది అయితే ఎన్ని రోజులు ఇబ్బంది అయితే? సంవత్సరం 2 సంవత్సరాలు. దాని తర్వాత అయితే స్కూల్ కి వెళ్ళాలి కదా. బాబు వయసు ఎంత? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటే ఎల్కేజీలో వేసే ఏజ్, ఇంకో 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ క్లాస్ చదివే ఏజ్. అవును సార్. ఒక్కసారి స్కూల్కి వెళ్తే 9 to 4 దాకా మీరైతే ఫ్రీయే కదా. అవును సార్. మార్నింగ్ బాక్స్ అని తయారు చేయడం అని
ఆడవాళ్ళు చేసి ఉంటాయి కదా సార్. సరే ఆడవాళ్ళు చేసేది మీ మాట మేము అర్థం చేసుకుంటాం, మీకు కూడా అవసరాలు ఉంటాయి. కానీ మీరు యంగ్ లేడీని ట్రాప్ చేయడం కరెక్ట్ కాదు. మీ వయసుకు తగ్గ లేడీ చాలా మంది మొగోళ్ళు కోల్పోయి ఉన్నారు, వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళకి లైఫ్ ఇవ్వచ్చు కదా, అది పాయింట్ ఇక్కడ. నేను వయసు గురించి ఆలోచిస్తాను సార్, మంచిది సాంప్రదాయం బాగా చూసుకుంటుంది అన్న ఉద్దేశంతో నేను. మీ స్వార్థం కోసం. స్వార్థం కాదు. ఆ అమ్మాయి పద్ధతి కలిగిన అమ్మాయి, మంచి అమ్మాయి, కానీ కుదరదు. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడానికి కుదరదు. ఆ పిల్ల తండ్రి ఒప్పుకున్నా ఇక్కడ మేము ఒప్పుకోం. ఎవరి దగ్గర చెప్తున్నావు నీ దొంగ నాటకాలని? జరిగిన విషయంతో అమ్మాయికి కూడా చెప్పింది. ఏం జరిగిన విషయం చెప్పి ఆ పిల్ల ఏది చెప్పినా నమ్ముతుంది. నువ్వు కాదు, ఇంకో కోన్ కిస్కా కొట్టంగాడు వచ్చి వాడు కూడా ఏదైనా చెప్తే అది నమ్ముతుంది. ఆ పిల్ల వయసు అలాంటిది. నీకు బుద్ధి ఉండాలా? నీకు ఇంత వయసు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి వాళ్ళ వస్తువులు కొనుక్కుంటూ ఆ పిల్లని ట్రాప్లోకి దింపింది నువ్వు. నీకు తలకాయ ఉండాలా? నేను చెప్పిన అమ్మాయి ఉన్నది, నేను చెప్పిన అమ్మాయి ఉన్నది ఏంది? నువ్వు చెప్పేదేంది? ఆ పిల్ల వినేదేంది? ఎవరికి చెప్తున్నావు నీ సూత్రాలని? ఎక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళందరూ ఎవరు దొరుకుతారో అప్పనంగా వేసేసుకొని వెళ్ళిపోదామా అని చూస్తుంటారు. అమ్మాయిని నువ్వు డ్రాప్ చేస్తున్నావు. ఈ విషయం వాళ్ళ పేరెంట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఏమైతే తెలుసా నీ గతి? సార్ పెళ్లి చేసుకుంటాం అని చెప్పాను సార్. ఏం పెళ్లి చేసుకుంటావు? దిమాగుండి మాట్లాడుతున్నావు, అర్థమైతే లేదు. నీ కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అంటే ఇక్కడ మీ స్వార్థం ఎలా ఉంది తెలుసా? మీకైతేనేమో వయసుకు వచ్చిన అమ్మాయి, అసలు పెళ్లిగాని అమ్మాయి కావాలి, ఆ అమ్మాయికి మాత్రం సెకండ్ హ్యాండ్ కావాలి. అమ్మాయి తరపు నుంచి ఆలోచించావా నువ్వు? చెప్పాను సార్. పాయింట్ మొత్తం ఎలా ఉందంటే బాబుని చూసుకోవడానికి ఒక పద్ధతి గల అమ్మాయి, కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఆ అమ్మాయి జీవితంలో బాగుపడద్దా? తనంతట తాను ఏదో ఒకటి ఉద్యోగమో లేకపోతే కనీసం చదువుకోనో లేకపోతే ఒక మంచి కుటుంబానికి వెళ్ళాలనే ఇంటెన్షన్ తనకు ఉండదా? మధ్యలో తీసుకొచ్చి బాబుని ఎందుకు నువ్వు లింక్ చేస్తున్నావు? అంటే నీకు ఒక స్వార్థం ఉండాలి, ఆ పిల్లకు ఒక స్వార్థం ఉండాలి, ఆ తండ్రికి ఒక స్వార్థం ఉండాలి. నీ విషయానికి వస్తే అంటే మీ తండ్రి అయితేనేమో మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ మమ్మీ చనిపోయినా సరే నష్టం లేదు, కానీ మీ డాడీ మాత్రం నీ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసేసేయాలి. మరి ఆయనకు కూడా స్వార్థం ఉంటే నేను ఎప్పుడో వదిలిపెట్టేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే అక్కడనేమో నీకు తల్లి అవసరం వల్ల ఇక్కడ ఈ బాబుకి తల్లి అవసరం పడిందా? చిన్న బాబు కదా మీరు. మరి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ తండ్రి అలాగే ఆలోచించవచ్చు కదా. ఈ పాటికి నీకు ఒక రెండు తల్లి అంటే పిన్ని వచ్చి అప్పుడు నీకు చెప్పేది, అప్పుడు బుర్ర ఉండేది నీకు. ఎందుకు కాదు అంట, ఇంకోళ్ళు వచ్చినుంటే నిన్ను తోముంటే తెలుస్తుండే. అంత అపురూపంగా పెంచుకున్నాడు నిన్ను ఆ తండ్రి. అతను నీకేమన్నాడు? నువ్వు ఎందుకు అతని వైపు అంత అట్రాక్ట్ అయినావు? ఏమన్నాడు నాకు క్లారిటీగా చెప్పు. షాప్ వచ్చి ఏం చెప్పేవాడు? నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, తన్ని చూసుకోవాలి, నా భార్య ఇలా చనిపోయింది, నాకంటూ ఎవరు లేరు అనేసి చెప్పేవాడు. మరి అలా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా రోడ్డు మీద. అలా ఉద్ధరించాలని అనుకుంటే అందరికి ఏదో ఒకటి కౌన్సిలింగ్ ఏదో ఒకటి ఇవ్వు, కూర్చోబెట్టి మాట్లాడు. ఇదేంటిది ఇలా చేసుకోవాలని ఎవరైనా చెప్పారా నీకు? ఎవరు చెప్పలేదు. మనం ఎలా డెసిషన్ తీసుకున్నావు? షాప్ వచ్చి ఏం చెప్పేవాడు? అదే చెప్పేవాడు. అదొకటేనా? దేనికోసం వచ్చేటోడు షాప్ కి? ఏమన్నా తీసుకోవడానికి వచ్చేవాడు. ఏం తీసుకునేటోడు? గుట్కా సిగరెట్స్ అవి తీసుకు. మరి గుట్కాలు సిగరెట్లు తినేటోడు నీకు కావాలమ్మా? తాగేటోడు కావాలా? ఫ్రీగా ఇచ్చేదానివా? డబ్బులు తీసుకున్నాను. ఇక రెగ్యులర్ కస్టమర్ కదా, డబ్బులు తీసుకో. జాలి, చాలా జాలి. ఖాతానా? వేరే తర్వాత ఇస్తానంటే ఇచ్చేసేదాన్ని. ఆ విషయం మీ తండ్రికి తెలుసా? తెలియదు. ఎంత ఇచ్చావు సుమారుగా? ఒక 10,000 వరకు ఇచ్చాడు. 10,000 దాకా. ఏమయ్యా నిజమేనా సిగరెట్లు గుట్కాలు తీసుకుంటావాట ఖాతా మీద? నిజమేనా? అక్కడికి వెళ్ళడం కోసమని అవి తీసుకున్నా అయితే నాకు అలవాట్లేదు సార్. నువ్వు ఏం చెప్తా తినడానికే కూర్చున్నావు. షాప్ కి వెళ్ళి ఫ్రీగా ఎంటర్టైన్మెంట్, అమ్మాయితోటి టైం పాస్, సిగరెట్లు గుట్కాలు నీ సోక్ కోసం అమ్మాయి మాటలలో పెట్టేసి అమ్మాయిని ట్రాప్ చేసినావు. ఇంకా డబ్బులు ఏమన్నా ఇచ్చుకున్నారా? ఇచ్చాను. డబ్బులు కూడా ఇచ్చారా? ఎంత ఇచ్చావు తల్లి? 5,000, 10,000, 2,000, 3,000 ఇప్పుడన్నా లేవు అనే. ఖాతా 10,000 కాకుండా ఇంకెంత ఇచ్చావు మొత్తం? 10,000 కాకుండా మధ్యలో ఇచ్చినాయి ఒక 50,000 వరకు అయితే. 50,000 దాకా ఇచ్చారు మీరు. ఆ విషయం మీ తండ్రికి తెలుసా? ఏమండి మీకు తెలుసా? ఎప్పుడైనా లెక్కల్లో అవకతవకలు రాలేదా? లేదు సార్, నేను పెద్దగా ఏం చదువుకోలేదు. లెక్కలు నా కూతురికి తెలుస్తుంటాయి, తను ఏదైనా కరెక్ట్ గానే చేసిద్దని నమ్మాను, అంతే తప్ప తను ఇలా నన్ను ఈ రకంగా పరువు తీసేది కాక నష్టం చేస్తుందని కూడా అనుకోలేదు. వ్యాపారంలో నాకు మీకు నష్టం వచ్చేటట్టు అనిపించిందా? అనిపించేది, కాకపోతే వ్యాపారాలు నడవక ఇలా మనకు డబ్బులు రావట్లేవు అనే ఆలోచన ఉండేదే తప్ప ఇలా వచ్చిన దాంట్లో ఇట్లా ఇవ్వటం చేస్తుందన్న విషయం నాకు తెలియదు ఇప్పటి వరకు. అడిగినప్పుడు షాప్ రన్ కావట్లేదు అనేసి చెప్పేదా. రన్ కావట్లేదని చెప్పమని నీకు ప్లాన్ ఎవరు ఇచ్చారు? తను చెప్పేవాడా? మహానుభావుడు చెప్పించాడు చక్కగా. నీకు ఇంక ప్రపంచంలో ఎవడేం చెప్పినా నీకు అర్థం కాదు, ఈ మహానుభావుడు ఏది చెప్పినా నీకు అర్థమవుతుంది. సరే నచ్చిందా మరి పెళ్లి చేసుకుంటావా? నచ్చాను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారా మరి గుళ్ళో చేసుకుంటారా? గుళ్ళో చేస్తాను. మరి మీ తండ్రి ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోకనే గొడవ పెట్టి తీసుకొచ్చాడు, కానీ మళ్ళీ మా డాడీ తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోతాను. ఓకే, నీకైతే ఇష్టం ఉన్నది. ఆల్రెడీ వెళ్ళిపోయిందా అండి? పోతేనే మేడం పట్టుకొచ్చి మా వాళ్ళని కూర్చోబెట్టి పెద్ద మనుషుల మధ్య మాట్లాడి మందలు ఇచ్చాం, గొడవ పెట్టాం, ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నా కూతురు వయసుకు తగ్గట్టుగా నేను తీసుకొచ్చి మంచి ఘనంగా పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో నేనున్నా కలలుగంటూ. తను ఈ ఘనకార్యం చేసుకోవచ్చుంది ఈరోజు.
అమ్మాయి కొంచెం చిన్న అమ్మాయి కదా, అసలు మామూలుగా ఫిజికల్ ఏమన్నా అయిందా తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నం. 2-3 సార్లు వెళ్ళావు కదా ఆ వ్యక్తితోటి, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా శారీరకంగా? జరిగింది. జరిగింది. ఎవరు తను ఫోర్స్ చేశారా లేదా మీరే ఇష్టంగా వెళ్ళారా? తనే ఫోర్స్ చేసి. తనే ఫోర్స్ చేశారు. మరి పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కదా, ముందే ఇలా చేయకూడదని నీకు తెలియదా? ఇష్టపడ్డ వ్యక్తి కదా మేడం, అందుకనేసి. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తియా నిన్ను ఇష్టపడేలాగానే తను చేశాడా? నేను ఇష్టపడేలాగా తను చేశాడు. అది నీ క్లారిటీ రాలని బుర్రకి? చదువుకున్నావు కదా, 22 సంవత్సరాలు వచ్చాయి కదా, ఆలోచన రావట్లా? అమ్మాయి చాలా అమాయకురాల్లా ఉన్నది. అంతగా నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే నాన్నకు చెప్పుంటే పెళ్లి చేస్తారు కదా. ఇలా చేస్తే మంచి మంచి సంబంధాలు వచ్చేటివి కదా. నేను చెప్పిండా, ఎక్స్పీరియన్స్గా చెప్పిండా ఇట్లా వేస్తే ఖచ్చితంగా పెళ్లి చేస్తాడని చెప్పిండా? ఇందాకేమో కూసావు, నాకు మంచి మాటలు రావట్లేదు. నీ వయసు ఏంది, నువ్వేంది, ఇక్కడ కూర్చున్నా ఎంత బాధ్యతాయుతంగా ఎంత ఎంత ఓపిక బట్టి మాట్లాడాలి అని నేను కూడా అనుకుంటాను. ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు మేడం అసలు ఎంత నరరూప రాక్షసుల్ని కూడా ఎదుర్కొంటామేమో, కానీ వీళ్ళు అధ్వానంగా ఉన్నారు. నీ వయసు ఏంది, నువ్వేంది, నువ్వు ఇందాక ఏం మాట్లాడావు మేడం అడిగితే? నా బిడ్డ కోసం నీ అమాయకం తగలేయా ఏమన్నావు నువ్వు? బిడ్డ కోసం అల్లే భార్య అవసరం బిడ్డ కోసమే. మరి ఇప్పుడు ఏంది ఇది? మరి ఎందుకు ఫిజికల్ ఎందుకు కలిసినావు మరి? మేము బాబు ఎందుకు కలిసినావు అమ్మాయి జీవితం ఎందుకు పాడు చేసినావు? కలిస్తే పెళ్లి చేసుకుంటారు కదా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అంటే అలా చేసేయాలా ఆమెతోటి? ఇప్పుడు నా పిల్లని నమ్మించి నువ్వు ఇంత దాకా తీసుకొస్తావు ఈ రోజు కూడా మేము అనుకోలేదు. ఏదో మామూలుగా ముఖపరిచయం కదా, పెద్దవాడు, వయసులో పెద్దవాడు, మంచితనం ఉన్న వాళ్ళే అని నమ్మాము మేము. కానీ నా బిడ్డని ఈ రకంగా నువ్వు అన్యాయం చేస్తావని అనుకోలేదు. నేను ఏం చేసినా తప్పు లేదు. నీ వయసు ఎక్కడా, నువ్వెక్కడా? చిన్నపిల్ల తనకు సగం తెలుసు, సగం తెలియదు. నేను చెప్పేవి తనకు కొన్ని అర్థం కావు. అట్లాంటి పిల్లని నువ్వు ఇట్లా చేస్తావు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు మనిషివేనా? ఆల్రెడీ పెళ్ళైనోడికి ఎట్లా చేసుకోబుద్ది అయింది? ఎట్లా కావాలనుకున్నాను? తన భవిష్యత్తు ఏం కావాలి? ఎంతో అల్లారంగా ముద్దుగా పెంచుకున్నా నేను. మీకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదండి? ఇది చెప్పలేదమ్మా, ఈ విషయం ఇంత దాకా వచ్చేదాకా కూడా మీరు అడిగితే రివీల్ అయిందే మేడం, అది కూడా తెలియదు. ఎవరైనా ఎంత పెద్ద మనుషులైనా కూడా అంత డీప్ గా అయితే అడగరు కదా. అదే కదా, తండ్రి స్థానంలో ఉన్నారు. కూతురు కూర్చోబెట్టి అమ్మ ఇన్నిసార్లు ఏంటని ఎలా అడుగుతారు? తను అడగలేని సిచ్యువేషన్. ఏం మాట్లాడవేంటయ్యా? ఇప్పటి వరకు నాకు తల్లిగా కావాలి నా కొడుక్కి అని అన్నావు, మరి నీ శారీరక సుఖం చూసుకోవాలని నీకు ఎలా అనిపించింది? అదే అంత చిన్న వయసు అమ్మాయితోటి అలా చేస్తే పెళ్లి ఒప్పుకుంటారు కదా అని చెప్పేసి చేసి. ఎవరు చెప్పారు నీకు అలా చేయాలి అని? అంటే నీ మూర్ఖత్వాన్ని ఈ విధంగా చూపిస్తున్నావా? నేను అంత దూరం ఆలోచించలేదు. మరి ఏం ఆలోచించావు చెప్పు? ఏం ఆలోచించావు నువ్వు? ఈ అమ్మాయిని శారీరకంగా వాడుకొని నా మూర్ఖత్వాన్ని చూపించేస్తే సచ్చినట్టు నా కాడ వాడు ఉంటుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకోదు. రేపటి రోజున పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడినావు కూడా తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసినా నువ్వు సచ్చినట్టు నాతోటే ఉండు. లేదంటే సినిమాల ఎఫెక్టా? సినిమాలలో చూపిస్తారు కదా సార్, జైల్లో పడేసే ముందలా లేదు నాకు పిల్లుంది, కడుపు ఉంది అని అంటే తాళి కడతారు కదా, తాళి కట్టి పంపిస్తారు కదా. అలాంటివి ఏమైనా తగ్గుతాయి అనుకుంటున్నాడేమో. ఏమి అలాగనే ఏమైనా ఆలోచిస్తున్నావా నువ్వు? ఇలాంటి వాళ్ళు చాలా మెంటల్ సైకోలు అంటారు ఇలాంటి వాళ్ళని. వేరే వాళ్ళ ఆడపిల్లల్ని, వేరే వాళ్ళ పిల్లల్ని ఎలా ట్రాప్ చేయాలి, ఎలా పడేయాలి, వాళ్ళని శారీరకంగా, ఆర్థికంగా ఎలా వాడుకోవాలి అనే ఆలోచనలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి స్పెషల్ సెక్షన్స్ ఉంటాయి. ట్రాప్ చేస్తున్నాడు, అమ్మాయి వెనకాల పడుతున్నాడు, స్టేకింగ్ సెక్షన్ పడుతుంది ఇతని మీద. అమ్మాయిని తీసుకెళ్లి సెక్షువల్ గా వాడుకున్నాడు, అది ఫోర్స్ఫుల్ గా అయితే ఖచ్చితంగా రేప్ కేటగిరీ కిందకే వస్తుంది. రేప్ సెక్షన్ పడుతుంది, 10 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. పెళ్లి చేసుకుంటాను సార్. మళ్ళా పెళ్లి అంటావు? నీ వయసుకి కొంచెమన్నా సంబంధం ఉందా? పెళ్లి అంటావు? నీ పెళ్లి నువ్వు చేసుకుంటా అన్నా కూడా మేము కానీయం. ఇక్కడ పెళ్లి అది మైండ్ లో పెట్టుకో. నువ్వు చేసుకుంటా అన్నా కూడా మేము కానీయం. ఆ అమ్మాయికి అసలు తెలివి లేదు, అమ్మాయి మ్యాచ్యూర్డ్ కాదు, ఆమెకు అర్థమైతే లేదు. ఆమెకి వయసు పెరిగింది కానీ మెచ్యూరిటీ ఇంకా రాలే. ప్లీజ్ నా కళ్ళ ముందర ఇతను డైరెక్ట్ మాత్రం స్టేషన్కి పోవాలి సార్. ఇతని స్టేషన్కి పంపించాలి. అందులో ఇతను చేయబట్టే ఆ బాబుని మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఆ బాబును కూడా మనం తీసుకెళ్ళి ఏదైనా చిన్నపిల్లల హాస్టల్లో వేసేయాలి. ఖచ్చితంగా ఇతను జైలుకి పంపించాల్సిందే. బాబు అనేది ఒక సాకు మేడం. అంతే. వాస్తవంగా ఈ అమ్మాయిని అనుభవించాలి, ఈమె ఆస్తిని అనుభవించాలి. మెయిన్ అమ్మా నేను మీకు చెప్తున్నా, మీకు ఇతను కరెక్ట్ కాదు, మీకు ఇతని కన్నా మంచి పిల్లోడు, మీ వయసు గలోడు, మీకు సూటబుల్ పర్సన్ వస్తాడు. అయిందేదో అయింది, జరిగిపోయిందేదో జరిగిపోయింది, దీన్ని ఇక్కడికే ఆపేసి మంచి లైఫ్ లీడ్ చేసుకోండి. ఇతను సెట్ కాడు మిమ్మల్ని. ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న అతను, మీ తండ్రి వయసు ఉన్నది అతనికి, అతనితో మీకు ఎందుకు? అందులోనూ షాప్ని రన్ చేస్తున్నావు. ఆల్రెడీ ఇంట్లో తల్లి లేని పిల్లవి నువ్వు. కుటుంబంలో ఎలా ఉండాలి మీ తండ్రి నీకు నేర్పించారు, ఇల్లు అంటే ఏంటో నేర్పించారు. ఆడపిల్లగా నీకు కావాల్సిన బాధ్యతలు, నువ్వు చేయవలసినవన్నీ నేర్పించారు.
అన్నీ తెలుసుకున్న అమ్మాయివి అంత ఈజీగా ఎవరు చెప్తే వాళ్ళు ఎలా నమ్ముతావు చెప్పు. ఒక్కసారన్నా ఆలోచించావు ఇది కరెక్టా కాదా, మరి తర్వాత నా తండ్రి ఎంత బాధపడతారని ఒక్కసారన్నా ఆలోచించావా నువ్వు? అతను వచ్చి నేను ఫోర్సిబుల్గా నేను అట్లా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు ఎలా ఒప్పుకున్నావు? రేపటి రోజున తెలుస్తుంది 10 మందిలో, అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది అనుకున్నావు? అరే మనిషి పక్కన నించొని సిగరెట్ తాగి పాను గుట్కాలు తింటేనే ఎంత చిరాకేస్తుందంటే, అట్లాంటిది నువ్వు ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడంటే నువ్వు ఎలా అగ్రీ అయ్యావు? అలా ఉంటే మళ్ళీ నీకు వేరే సంబంధం చూడరు, పెళ్లి చేయరు, వెళ్ళి వేరే సంబంధం చూసి చేస్తారు. ఇలా ఉంది ఆ మాట నీకు చెప్పారు కదా, అప్పుడు నీకు బుర్రకి ఎలగలేదా? కొంచెమన్నా బుర్ర పనిచేయలేదా? ఈ వర్డ్ ఎందుకు అంటున్నాడు? నిజంగా నన్ను ఇష్టపడి ఉంటే నా తల్లిదండ్రులు నొప్పించుకుంటారు, నా కుటుంబం నొప్పించుకుంటారు, నన్ను మంచిగా అందరి ముందు పెళ్లి చేసుకుంటారన్న ఆలోచన రాలేదా? ఒక్కసారి కూడా రాలేదా నీకు? అలా ఆలోచించలేదు కాబట్టి ఈ విధంగా నేను వాడుకుంటున్నాడు. సచ్చినట్టు ఉంటావు, ఒప్పించుకొని కాదు, సచ్చినట్టు ఉంటావు అని అనుకుంటున్నాడు. అది నీకు బుర్రకి ఎక్కలేదా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకా అంత అమాయకంగా ఉంటే ఎవ్వరిక నేను బతకనివ్వరు భూమి మీద. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. 22 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కాదు నువ్వు ఇంకా. ఈ రోజు రేపు 5 ఏళ్ల పిల్లలకి కొంచెం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఏంటి మేడం వెళ్ళి ఇలా పట్టుకుంటేనే నన్ను ఎందుకు పట్టుకున్నావు జరుగు అని అంటారు పిల్లలు. వేరే ఆడపిల్ల పట్టుకున్నా సరే, ఆడపిల్ల వచ్చి ఆడపిల్లని పట్టుకున్నా ఆంటీ నన్ను ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతారు మొహం పట్టుకొని. నువ్వు ఇంకా అంతకంటే చిన్నపిల్లవా? వాళ్ళని అడుగు, చెప్తారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి. నీ విషయంలో మీ నాన్న అతి ప్రేమ చూపించడమే కాకుండా తనది అంటూ ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు. దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. కరెక్ట్ మేడం అన్నది కరెక్ట్ పాయింట్ అన్నారు. మీ నాన్న మీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, షాప్లో కూర్చొని వ్యాపారం చేయమని చెప్పాడు. కానీ షాప్కి ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకొని వాళ్ళ పర్సనల్ థింగ్స్ ని నీ పర్సనల్ థింగ్ గా భావించి వాళ్ళతో ప్రేమలో పడాలి అని ఏ తండ్రి కోరుకోడు, మీ తండ్రి కూడా కోరుకోలేదు. అది ప్యూర్లీ నీ మిస్టేక్. మీ తండ్రి ఇచ్చిన ఫ్రీడాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు. అందులోనూ వేరే వాళ్ళ ఎమోషన్స్ అర్థమయ్యాయి, నీ కన్న తండ్రి ఎమోషన్స్ అర్థం కాలేదా? ఒక తండ్రిగా తన బాధ్యత తీసుకున్నారు, ఇంత కష్టపడి నేను చూసుకున్నారు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఎమోషన్స్ నీకు అర్థం కాలేదా? అర్థం అవ్వలేదా చెప్పు? ఎక్కడో రోడ్డు మీద పోయే ముక్కు ముఖం తెలియనోడు బాధలు అర్థమైంది. మరి నీ తండ్రి ఎక్కడ పోవాలమ్మా? అంతవరకు ఆలోచించాను. అదే చెడు చాలా ఇష్టంగా అనిపించింది, మంచితనంగా చూసుకునే తండ్రి నీకు ఇష్టం అనిపించేలా పెంచిండు. అయిపోయింది, ఆయన బాధ్యత అయిపోయింది, ఇంకా నేను వదిలించుకొని పోవాలి, నా ఇష్ట రాజ్యానికి నేను వెళ్ళిపోవాలనుకున్నావు ఇంకా కదా. వదిలించుకొని ఎక్కడ మేడం, మా నాన్నే పోతాడు. షాప్ ఉంది కదా. అవును, ఇక మీదట మా నాన్న చెప్పినట్టే ఇక మీదట వింటావా? అమ్మా అమాయకంగా చెప్పినట్టు వింటా కాదు, కొంచెం భూమి మీదకి రా, ఊహల్లో బతకకి. ఇంకా భూమి మీదకి వచ్చి ఏం జరుగుతుందో ఆలోచించు. వల్లనే కదా ఇప్పుడు మా నాన్న చెప్పిన మాట వినకుండా వీళ్ళు చెప్పిన మాట ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. మా నాన్నని ఎంత మోసం చేసిన అనేసి నేను నన్ను ఒక ట్రాక్ లో పడేసి నా జీవితాన్ని నాశనం చేసేసిన. నీకు ప్రతి విషయం చెప్పే చేశాను, ఏది దాయలేదు నీ దగ్గర. చెప్పి చేసినా కానీ నా వయసుకు తగ్గట్టు నువ్వు చేయలే కదా. అవును, నాకు బాబు ఉన్నాడు, నాకు పెళ్ళయింది, నా భార్యకి ఇలా అయింది, ప్రతిదీ చెప్పానా లేదా నేను? ఇప్పుడు నాకు మా నాన్నని మోసం చేసిందనేసి నాకు ఇప్పుడు తెలుస్తుంది మేడం వాళ్ళు చెప్తుంటే. నువ్వు నన్ను శారీరకంగా మానసికంగా వాడుకున్నావు, నా మైండ్ ఖరాబ్ చేసావు. నీకు ప్రతి విషయం నేను చెప్పాను, నేను ఏది దాయలేదు. డబ్బుల విషయంలో కూడా నేను మా నాన్నని మోసం చేసి మీకు డబ్బులు కూడా ఇచ్చాను. నేను నీకు ఇష్టపూర్వకంగానే కదా వచ్చావు, నాతో నా బాబుతో ఉంటానన్నావు కదా. నేను మోసం చేయలేదు, నీకు ప్రతి విషయం చెప్పే నేను తీసుకెళ్ళాను. ఏంది ఎవరికి చెప్తున్నావు? ఆ పిల్లకి చెప్తే వింటదేమో. నువ్వు మోసం చేయలేదా? మొత్తం ఆ పిల్ల విషయం తెలుసుకున్న తర్వాత నీ స్కెచ్ ఎందు నువ్వు గీసుకున్నావు. చేసిందంతా దగులుబాజీ పని. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయలేదు, నీకు అన్నీ చెప్పినాను కదా అంట. ఆ పిల్లకి అంత అర్థం చేసుకునే మెంటాలిటీనే ఉంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చుంటావు? నీ పాడికి జైల్లో ఉండే ఇప్పటికి కూడా ఉంటాడు మేడం. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావమ్మా, నువ్వు లెక్కలిట్లు వేస్తున్నావు షాప్ లా. నీ ఐక్యూ చాలా స్లో ఉంది మేడం, నాకు అర్థమైపోతుంది. మాటలోనే అర్థమైపోతుంది, కొంచెం స్లో ఉంది ప్రాసెసింగ్. నువ్వు ఎట్లా లెక్కలు చేస్తున్నావు? లెక్కలు వస్తాయా? వస్తాయి, కానీ తనకి పరిస్థితులు బాగలేదని చెప్పడం వల్ల నేను బాబున్నాడు కదా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అది ఎక్కిండు, ఆ వలలోకి మెల్లగా ఎక్కిండు. బాబుకు ఏదైనా తీసుకోవాలి అది ఇది అనేసి చెప్పడం, చిన్న బాబు కదా అనేసి నేను మెంటల్ గా ఆలోచించడం, అందువల్ల అలా. సరే అమ్మా బంగారం, ఇప్పటి వరకు జరిగింది నీ జీవితంలో ఇది నిజంగా కూడా ఒక పీడకల. ఇట్లాంటి నాకు ఇంకా అనద్దు కానీ కొన్ని ఇక్కడ బార్డర్స్ ఉంటాయి కాబట్టి అనలేకపోతున్నా. ఇలాంటి వాళ్ళు అడుగడుగున కాపు కాస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం ఇట్లాంటి పిల్లలు ఎవరు దొరుకుతారా అని చెప్పి
కాపు కాస్తారు. అట్లాంటి ఒకటి వలలో నువ్వు పడిపోయావు. కానీ ఇక్కడ మాకు కలిగిన ఒక చిన్నపాటి సంతోషం ఏంటంటే, నీ విషయంలో అంత బాధే, కానీ చిన్నపాటి సంతోషం ఏంటంటే నువ్వు మేల్కొన్నావు, గ్రహించావు, ఇప్పటికన్నా తెలుసుకున్నావు. అచ్చో ఇది ఒకటి అయ్యిందా నా జీవితంలో అని నీకు ఒక మెలకు వచ్చింది చూసావా, దానికి చాలా సంతోషపడతాను. ఇప్పటి నుంచి ఈ అమ్మాయి జోలికి వస్తే మాత్రం అస్సలు బాగోదు. పర్సనల్ గా తీసుకుంటాం, ఇది మేము చాలా పర్సనల్ గా తీసుకుంటాం. అర్థమైందా? నిన్ను జైలుకి తీసుకెళ్లేదాకా వదిలాం. సార్ ఒక డౌట్, ఇప్పటికే నా బాబుని చూసావా? 3 సంవత్సరాల బాబుని చూడలేదు. నువ్వు బాబుని చూడలే? ఇంతవరకు నిన్ను తీసుకెళ్ళాడు కదా, ఇప్పటికి 2-3 సార్లు తీసుకెళ్ళాడు కదా. బాబు నా మాతో రాలేదు. బాబు ఎక్కడ పెట్టావు? ఇంటి దగ్గర ఉంటాడు. బాబుకి నీకు అంత కేరింగ్ ఉంది కదా, బాబు కోసమే తీసుకెళ్తున్నావు కదా అమ్మాయిని. మరి బాబుని ఒక్కసారి కూడా చూపించలే కదా అమ్మాయిని? బాబు ఇంటి దగ్గర ఉన్నాడు సార్. ఒకవేళ ఈ అమ్మాయిని తీసుకెళ్ళాం కదా, ఇలా వాళ్ళు వస్తారు, ఇంటికి వస్తారని చెప్పేసి ఈ అమ్మాయిని. ఇంటికాడ ఎవరి దగ్గర ఉన్నాడు బాబు? మా ఇంటికాడ ఉన్నాడు సార్. అదే మీ ఇంట్లో ఎవరితో ఉన్నాడు? మీ బాబుని టేక్ కేర్ ఎవరు చేశారు మీరు ఆమె తోటి పోయినప్పుడు? ఫ్రెండ్ అని పెట్టాను సార్. ఏ ఫ్రెండ్? అమ్మాయి అబ్బాయా? అబ్బాయి సార్. అసలు నీ కొడుకున్నాడా నిజంగా? ఉన్నాడు సార్. నిజం చెప్పండి, ఎంక్వైరీ చేస్తాం. చేయండి. ఎన్ని సంవత్సరాలు బాబు? 3 years. మీ భార్య ఎప్పుడు చచ్చిపోయింది? ఒక 1.5 year అవుతుంది. నాకు అది డౌటే సార్. Doubt. బాబు ఉందో లేదో నాకు నాకు కూడా డౌటే సార్, ఖచ్చితంగా డౌటే. ఇంకా పిల్ల చెప్తాను నింటూ నీ భార్య ఎలా చనిపోయింది? అనారోగ్యంతో చనిపోయింది. సార్ ఇది ఒకసారి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాలి సార్, ఎంక్వైరీ చేయాలి. చేయించాలి. ఆ భార్య మరి ఆమె మరణము చచ్చిందో ఉందో, అంతే. లేకపోతే నా నిజంగా ఇక్కడ బాబు ఉన్నాడు అని చెప్తున్నాడు, ఆ బాబు ఉన్నాడా లేడా? సవామా నేను ఏ మాటతోటి బ్లాక్మెయిల్ చేశాడో అది నిజమా అబద్ధమా అనే డైలమాలో ఉన్నాం. నేను ఎప్పుడు అడిగినా బాబు వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు, తర్వాత చూపిస్తా. ఆ వర్డ్ అన్నప్పుడు నీకు ఆలోచన రాలి అప్పుడైనా? అంటే బాబు కోసమే నేను అని నీకు చెప్పాడు, మరి అలా చెప్పినప్పుడు నువ్వెక్కడ ఆలోచిస్తున్నావమ్మా? మరి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా కల్పించాలి కదా బాబుని. కనిపించలేదు. అయిందేదో అయిపోయింది. మీకు చెప్తున్నా, మీరు మేజర్, మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోగలుగుతారు, మీకు ఆ రైట్ ఉంది. కానీ పెళ్లి చేసుకునేది కొంచెం చూసి చేసుకోండి, మీకు సూటబుల్లా కాదా అనేది చూడండి. మీరు 20 సంవత్సరాలలో ఉన్నారు, అతనేమో 45-50లో ఉన్నాడు. మీరు చేసుకుంటారు, ఇప్పుడు బాగానే ఉంటది. ఇంకొక 10-15 years 20 years తర్వాత ఏమవుతుంది? మీరు వయసుకు వస్తారు, తను ముసలోడు అవుతాడు. మిమ్మల్ని టేక్ కేర్ చేయగలుగుతాడా? మిమ్మల్ని ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ సపోర్ట్ చేయగలుగుతాడా? ఆర్థికంగా సపోర్ట్ చేయగలుగుతాడా? మీ బతుకు ఏమవుతుంది? రోడ్డు మీద పడతారు. అప్పుడు మీకు సపోర్ట్ ఎవరు చేస్తారు? మీ తండ్రి చేస్తాడా? తను కన్నా ఆ కొడుకు, మీతో కన్నా మీ సంతానం అందరు కూడా రోడ్డు మీద పడతారా పడరా? ఇదంతా మీకు చెప్పలేదా? పెద్ద మనుషులు చెప్పలే? మీ తండ్రి చెప్పలే? చెప్పాక కూడా మెంటల్ గా మళ్ళీ నన్ను మెంటల్ అనకండి అమ్మా, మెంటల్ చేసేస్తున్నాడు ఆయన. అవంతా మెంటల్ చెప్పకండి, అయిపోయింది. ఇప్పటికైనా మేల్కోండి, మీ కళ్ళు తెరవండి. మీరు ఒక పెద్ద ట్రాప్ లో ఉన్నారు, ఒక వలలో ఉన్నారు. మిమ్మల్ని ఎరేసి మరీ వలలో లాక్కున్నాడు. ఇక మీదటన్నా మా నాన్నచారు చెప్పినట్టు విండి నాన్నగారికి తోడుగా ఉంటా. మంచి డెసిషన్ తీసుకున్నావు బంగారం, మంచి డెసిషన్ తీసుకున్నావు. నీ వయసు అలా ఉరకలేసింది, కానీ ఇక్కడ నువ్వు తెలుసుకున్న విషయాల్ని బట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా చక్కటిది. ఇతనికి కూడా ఏం పనిష్ చేయాలో ఆ పనిష్ చేస్తారు సారు. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా రుచి చూపిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నీలాంటి ఆడబిడ్డలు ఇంకెంతమంది, అసలు ఇప్పటికే ఎంతమంది సఫర్ అవుతున్నారో కూడా తెలియని విషయం ఇది. కాబట్టి బయటికి రాని విషయాలు మాకు కూడా అతని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. తన భార్య మరణం ఏంటి, అసలు ఆ పిల్లోడు వేరే ఫ్రెండ్ అన్నారు, ఆ ఫ్రెండ్ ఎవరు, ఇవన్నీ కూడా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ మేము క్లియర్ చేసుకుంటాం. నువ్వు మాత్రం ఇకపై నీ లోకమంతా కూడా మీ నాన్నగారు ఏ సంబంధం చూపించి వాళ్ళు మొత్తం మీ గురించి ఆలోచిస్తారమ్మా. తన లైఫ్ అయిపోయింది, మొత్తం నీ గురించే. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఆయన కూడా ఎప్పుడో మ్యారేజ్ చేసుకుంటుంటే కాదు, తన జీవితాన్ని త్యాగం చేసి మీకోసం ఆలోచించారు, మీకోసమే ఆలోచిస్తారు. కాబట్టి తను తెచ్చిన సంబంధాన్ని చక్కగా మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండమ్మా. ఇంకా అతని గురించి మర్చిపోండి. మీరు ఆయన కూడా మీ జీవితంలోకి రానివ్వు. ఇప్పుడు ఒకవేళ తను మీ షాప్కి, మీ ఇంటికి చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడైనా కానీ కనిపిస్తే ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వకూడదు. మీరు రెస్పాండ్ అయ్యారంటే మేమందరం ఫెయిల్ అయినట్టే. ఇక్కడికి రావడం వల్ల నాకు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఇక మీదట మా నాన్నగారు ఏ సంబంధం చూసినా చేసుకుంటాను. మా నాన్నగారితో ప్రేమగా ఉంటాను. మీ నాన్న ఎవరిని చూసినా మంచోళ్ళని చూస్తాడు. నువ్వు వితౌట్ ఎనీ డౌట్ చేసుకో. నీ మంచి ఫ్యూచర్ నీకు ఉండాలంటే మీ నాన్న ఎవరికైతే చూపిస్తారో వాళ్ళని ఖచ్చితంగా నువ్వు అనకుండా చేసుకో. నీ లైఫ్ బాగుంటుంది. ఈతను మళ్ళీ ఒకసారి నీ లైఫ్లో వస్తే నేను ఏ విధంగా అయినా కాంటాక్ట్ చేయాలని ట్రై చేస్తే, మీ షాప్కి వచ్చేసి మళ్ళీ నేను డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తే మాత్రం నువ్వు మమ్మల్ని సంప్రదించు. లేదు సార్, తప్పు అయిపోయింది. ఏదో నా స్వార్థం కోసం నేను అలా చేసాను తప్ప. ఆ అమ్మాయి కాలు ఒక అమ్మాయికి చెప్పు సారీ. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నీ జోలికి రాను, మీ ఇంటికి రాను. ఇక మీదట నాకు నువ్వు అవసరం లేదు, నేను క్షమించండి. సరేనండి. మీ పాప ఇప్పటి వరకు ఏ తప్పు చేసిందో తనకే తెలియకుండా చేసింది, ఇది మాత్రం వాస్తవం. తనకే
అవగాహన లేకపోతేనే ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఇక్కడ ఆమె తెలుసుకుంది కూడా అదే, తన తప్పేంటో తను తెలుసుకుంది. మీరు కూడా చాలా చక్కటి సంబంధం చూసి అమ్మాయికి ఎలాగూ పెళ్లి చేస్తారు. అమ్మ మంచి సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకో. చక్కగా ఆమె పెళ్ళికి కూడా మమ్మల్ని అందరినీ పిలవండి, మేము వచ్చి అక్షంతలు వేస్తాం, చక్కగా నిన్ను ఆశీర్వదిస్తాం, మంచిగా ఉండమని మేము హ్యాపీగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఓకేనా అమ్మ? తప్పకుండా అమ్మా. వాళ్ళు వెళ్ళారని నేను చెప్తున్నా, మీకు పర్సనల్గా చెప్తున్నా. మీరు ఒకవేళ ఆ అమ్మాయి వెనకాల పడ్డారు అనుకోండి, మీకు నెక్స్ట్ వేరేలా ఉంటది. ఇప్పటికైనా ప్రెసెంట్లీ ఈ సిచ్యువేషన్ లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం అనుకోండి మీ మీద, మీకు అగేన్స్ట్ గా ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ నాన్నని తీసుకెళ్లి అమ్మాయి వెనకాల మీరు పడుతున్నారు, అమ్మాయికి పెళ్లి చేసుకోమని హరాస్మెంట్ ఇస్తున్నారు, సెక్సువల్ గా వాడుకున్నారు, మెంటల్ గా వాడుకున్నారు, ఫినాన్షియల్ గా వాడుకున్నారు అని వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ బతుకు ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ 40 రోజులు జైల్లో పోతారు మీరు. 40 days మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మీకు ఏం చేయాలో ఎట్లా చేయాలో మేము చెప్తాం. వెళ్ళి కూర్చోండి మీరు. నమస్కారం.